దాని సెంటిమెంట్ చేసేసి ఈశాన్యం వైపుని పెట్టగోడ ఒక్క అరడుగు పెరిగిందంటే యజమాని ఎవడు చెప్పాడండి వీడికి? ఈశాన్యం వైపు గోడకి యజమానికి సంబంధం ఏంటంటే బుద్ధి లేని మాట. ఈశాన్యం వైపు గోడ కడితే యజమాని పోతాడా? ఆ గోడ ఇలా వచ్చేసి వీడి మీద పడి చంపేస్తుందా? వాట్ లాజిక్? గుడ్డివాళ్ళని చేస్తున్నారు వాస్తు పేరు మీద, జాతకాల పేరు మీద గుడ్డివాళ్ళని. దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటాం. విజయవాడలో ఒక నెంబర్, విశాఖపట్నంలో ఒక నెంబర్, చివరికి వల్లకాట్లో ఒక నెంబర్, అసలు నెంబర్ అక్కడ ఉంటుంది. వచ్చేయండి మమ్మల్ని సంప్రదించండి. మనం ఏమనుకుంటాం? భార్య దోషం భార్య ఒప్పుకోదు, భర్త దోషం భర్త ఒప్పుకోడు, పిల్లల దోషం పిల్లలు ఒప్పుకోడు, అంతా కలిసి దోషాన్ని గోడ మీదకి దోషేశారు. అక్కడ గోడ ఉండడం వల్లే మనకు తగాదాలు వస్తున్నాయి. ఎంత జ్ఞానం అండి! మన మనస్సుల్లో చాలా గోడలు ఉన్నాయి. ఆ గోడలు తొలగించుకుంటే తగాదాలు పోతాయి. వాస్తవమని ఆలోచించిన ప్రతి వాడికి తెలుస్తుంది. వాస్తు అనే మాట వస్తు అనే మాట నుంచి వచ్చింది. వస్తువు ఎలా ఉండాలంటే ఇది ఒక వస్తువు అండి, ఇది ఒక వస్తువు. దీనికి వాస్తు ఏమిటో తెలుసా? మైకు తూర్పుముఖంగా ఉండాలి, పిచ్చి మాటలు చెప్పొద్దు. మాట్లాడేవాడికి ఎదురుగా ఉండాలి. నేను ఇటు మాట్లాడుతుంటే తూర్పు ముఖం అని మీరు ఇటు పెడితే ఎవరికి వినపడింది? మైకు తూర్పుముఖం ఏంటంటే అర్థం లేని మాట. మైకు ఏ ముఖంగా ఉండాలి? మాట్లాడేవాడి మూతికి ఎదురుగా ఉండాలి, అంతే. దానికి అదే వాస్తు. మంచినీళ్ళ గ్లాసు ఉంది, ఎక్కడ ఉండాలి? నా చేతికి అందుబాటులో ఉండాలి. అంతేగాని ఇటు పక్క ఉందనుకోండి, నేను అలా మీతో మాట్లాడుతూ చెయ్యాడుతాను, అది కింద ఒలుగుతుంది, 2 దరిద్రాలు అవుతాయి అక్కడికి. అందుకని ఈ వస్తువు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. మిగిలిన ఏమైనా ఉంటే వెనకాల ఉండాలి, అంతే. వస్తువు వాస్తవం. ఆ వస్తువు ఎక్కడుంటే గాలి, వెలుతురు